వైద్య విద్యార్థులకు న్యాయ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అభిప్రాయపడ్డారు. 2019 బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవాన్ని విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వి రమణ హాజరయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రుల నీడపడని ప్రాంతాలు దేశంలో చాలా ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో వైద్యులు పనిచేస్తే సమాజానికి మంచి సేవ చేసిన వారవుతారని జస్టిస్ ఎన్వి రమణ సూచించారు. As per third year department, topper in ENT goes to Dr. Anmolji, goes to Dr. K. Surata. Topper in preventive and social medicine goes to Dr. K. Surata. కాకపోతే ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లోనూ మరి కార్పొరేట్ హాస్పిటల్ యొక్క నీడపడినటువంటి ప్రాంతాలు అనేకం ఈ దేశంలో కానీ రాష్ట్రంలో ఉన్నాయి, కానీ లేదా ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మరి మీరు సమాజానికి సేవ చేయదలుచుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క ప్రాంతాల్లో పనిచేయడం ద్వారా మీరు ప్రజలకు సేవ చేయవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇవాళ వైద్య వృత్తి అనేటటువంటిది సైన్సు, టెక్నాలజీ, మేధస్సు, శరీర శ్రమ ఇవన్నిటి కలిపితే ఒక డాక్టర్ అవుతాడు. కాకపోతే మానవత్వం కనుక దానికి జోడిస్తే ఇంకా గొప్ప డాక్టర్ అవుతాడు. మీరు మానవత్వం జోడించి మరి ప్రజలకు సేవ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీరు ఆలోచించండి. ప్రత్యేకించి ప్రభుత్వ హాస్పిటల్స్లో, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదివేటటువంటి విద్యార్థులకి సాంఘిక సమాజం మీద బాధ్యత ఇంకా ఎక్కువ ఉందనేటటువంటి విషయం. ప్రజలు చెల్లించినటువంటి ట్యాక్సెస్ కానీ లేకపోతే ఇతర పద్ధతుల ద్వారా వచ్చినటువంటి అనేక కోట్లాది రూపాయలు వాళ్ళ మెడికల్ కాలేజీలో విద్యార్థుల మీద ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మీకు ఇంకా బాధ్యత ఎక్కువ ఉందనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం